ఇక్కడ ఫార్మర్స్, ఇక్కడ సోల్జర్స్. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫార్మర్స్కి ఏమో గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఈ జనరేషన్లో అయితే అస్సలు ధరలే లేవు. వాళ్ళకు కెమికల్స్ ఎక్కువ మట్టుకు అంటే మనకు కెమికల్స్ ద్వారానే పండిస్తారు. కానీ సాధారణమైన ఎరువులు వేసి ఇట్లా పండియడం లేదు. అలా పోవడం వల్ల వాళ్ళకు కెమికల్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల మొత్తం కెమికల్ ఫుడ్డే తయారయ్యి మొత్తం ఏవేవో డిసీజ్ రావడం జరుగుతుంది. అలా కాకుండా మనకు మంచి ఎరువులు అందించి వాళ్ళకి ఎక్కువ మోటివేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంచిగా పండిస్తారు. మన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే ఇంకా ఈ జనరేషన్లో అయితే అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ మన ఫార్మర్స్కి, సోల్జర్స్కి మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. అందరూ ఏవేవో ఫ్యాక్టరీస్ అవి అలా పెట్టడం వల్ల రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే బర్డ్స్ అవన్నీ ఈ మధ్యకాలం కనిపిస్తలేవు. ఇలాంటి వాటికి కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్ వల్ల అంతా మొత్తం కలుషితం అయిపోతుంది. వాటర్, ఎయిర్ ప్రతి ఒక్కటి కలుషితంగా మారిపోతుంది. అలా కాకుండా మనం చెట్లను బాగా పెంచి రైతులకు బాగా ఎక్కువ మోటివేట్ చేసే అంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు అంటే అందరూ మనల్ని గుర్తిస్తున్నారు కదా అనే ఒక ధైర్యంతోన ఇంకా ఎక్కువ ఏదైనా చేయగలుగుతారని థ్యాంక్ యూ.